ములుగు సాయిబాబా దేవాలయంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇంతకుముందే రజనీ ప్రవీణ్ అయ్యగారు, ప్రవీణ్ గురూజీ గారితో మాట్లాడాం. ఇక్కడ విశేషాలు కావచ్చు, ఇక్కడ ఎప్పుడు వైభవంగా జరిగే పూజల గురించి కూడా తెలుసుకున్నాం. ఇందులో భాగంగా అనేక మంది భక్తులు ఇవాళ మాస శివరాత్రిని పురస్కరించుకొని అనేక మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. దీని విశేషాలు కావచ్చు, రెగ్యులర్గా వారు క్రమం తప్పకుండా వస్తున్నారు కాబట్టి వారికి జరిగిన అనుభవాలు కావచ్చు, లేకపోతే ఆనందం కావచ్చు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు కొండలరావు. మీకు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇక్కడ పరిస్థితి ఏమిటి? నేను దాదాపు 8 నెలల నుంచి వస్తున్నా. ఉమ్, నేను ఇక్కడికి రాకముందు ఉమ్, ఒక స్నేహితుడు కుమారస్వామి గారి ద్వారా గురువు గారి సన్నిధిలోకి రావడం జరిగింది. నాకు కొన్ని సమస్యల వల్ల. ఉమ్, అయితే ఇక్కడ రావటము ప్రతి మాస శివరాత్రి రోజు శివుడి యజ్ఞము, తర్వాత పౌర్ణమి రోజు సుదర్శన యాగం, ఇట్లా వస్తున్నాము. అయితే దీని కాన్సెప్ట్ గురించి గురువుగారు మాకు ఒకసారి చెప్పారు. ఏంటంటే ఇది కాలచక్ర పూజ. కాలచక్ర పూజ అంటే వారము, తిథి, నక్షత్రాలకు సంబంధించినటువంటిది ఇది. అలాంటి పూజలు అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఆ సందర్భంలో చాలామందికి అంటే దారి తప్పి గాడి తప్పిపోయిన వాళ్ళందరికీ తిరిగి సరి అయిన సవ్యమైన దిశలో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు దీంట్లో. దాంట్లో నేను కూడా ఒకడిని. నాకు కూడా కొన్ని మంచిగా జరుగుతూ ఉన్నది. అది విషయము. ఎందుకంటే మన వేద వాంగ్మయంలో ఈ హోమాలు యజ్ఞాలు అనేది ఇప్పటివి కాదు. ఇప్పుడు ఎందుకంటే సనాతన ధర్మంలో మనకు ఎన్నో ఉన్నాయి ఇవని. దాంట్లో భాగంగానే ఈ గురువుగారు ఒక మంచిగా కూర్చి ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా వాళ్ళందరి జీవితాలను ఒక సరి అయిన మార్గంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇది చాలామంది బయట కూడా చాలామంది చెప్తున్నారు, గురువు గారు ఎవరి దగ్గర ఆశించరు, ఏ ప్రయోజనం కూడా సంబంధించినా కూడా ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వారు? ఇప్పుడు వాళ్ళు చేసేదే మేము చెప్తున్నాం కదా ఇప్పటిదాకా. ఇక్కడికి వచ్చిన తర్వాత అభిషేకాలు, పూజలు, యజ్ఞాలు, తర్వాత భక్తులు ఎవరైనా స్వచ్ఛందంగా అన్నదానానికి దానికి వాళ్ళందరూ తోడ్పడుతూ ఉన్నారు. అంతా భక్తి అనేది మనసుకు సంబంధించింది, కానీ ఇక్కడ మనసు శరీరం పూర్తిగా మిళితమయ్యాయి. సాయిబాబా దేవాలయంలో నిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు ఎక్కడైతే రజనీ ప్రవీణ్ గారు వారు ఉపదేశించారో, ఆదేశించారో అటువంటికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఒక మహిళా భక్తుని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు కల్పన. ఏమనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం కానీ ఇక్కడ మీరు పాల్గొన్నది, మీ అనుభవాలు చెప్పండి. ఇది కాలచక్ర పూజ అండి. అంటే ఈరోజు జరిగింది ఒక సంవత్సరం నిత్యం జరిగేది. మాస శివరాత్రి రోజు రుద్రహోమం జరుగుతుంది, రుద్రాభిషేకం, రుద్రహోమం జరుగుతుంది. పౌర్ణమి రోజు సుదర్శన లక్ష్మీనరసింహస్వామికి సుదర్శన అభిషేకమును సుదర్శన హోమం జరుగుతుంది. ఇది మనకు సంవత్సరానికి 12 నెలలు ఎలాగో నెలకు 2 జరుగుతాయి హోమాలు. దీన్నే కాలచక్రము అంటారు. ఇది మా గురుగారు చెప్పిందండి. ఈ కాలచక్రంలో ఈ 12 × 2 24 అవుతాయి. మన జీవితంలో ఏదైతే అపసవ్య దిశకు మనం ఆల్రెడీ వెళ్ళిపోయామో, మనం చేసిన కర్మల వల్ల కావండి, మన నక్షత్రాల వల్ల కావండి, మన మూలం వల్ల కావండి, ఇది సంవత్సరం ఇలా కాలచక్ర హోమాలు చేయడం వల్ల అపసవ్య దిశకు పోయిన మన జీవితం అన్నది సవ్య దిశకు వచ్చి ఏవైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ నుండి మనము త్వరగా బయటపడతాము. కానీ ఒక హోమాలు చేస్తే సరిపోదు. గురుగారు చెప్పేది ఏంటంటే మన నక్షత్రాలను చూసి మన ఇల్లు మూలం ఎలా ఉన్నదని గురుగారు కూర్చున్న దగ్గర నుంచి చెప్పేస్తారు. అది గురుగారు సాధన చేసి నేర్చుకున్న విద్య. ఈ విద్యలో ఎన్నో సమస్యలు ఎంతోమందికి సాల్వ్ అయినాయి. ఏ అభిలాష లేకుండా, ఎలాంటి ఆశయ లేకుండా అందరికీ మంచి జరగాలని ఒక ఆశయంతో గురుగారు ఇది సంకల్పం చేసి ఈ సాయిబాబా మందిరంలో చేయడం జరుగుతుంది. మన ఒక నక్షత్రాలను వాస్తే మూలం. మనం సరైన స్థానంలో మన నక్షత్రాలు కూర్చోకపోతే మనకు స్థానబలం ఉండదు. స్థానబలం లేనప్పుడు మనం ఆటోమేటిక్గా అపసవ్య దిశలోకి వెళ్ళిపోతాం. అది ఎవరి అయ్యగారులకు తెలియదు ఈ పద్ధతి. ఇది కనుగొన్నది గురువుగారు సాధన చేసి అందరికీ దీని గురించి అవగాహన కల్పించాలి. గురుగారు ఎంత మహోన్నత వ్యక్తి, ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు అన్నది మన ప్రయత్నం కూడా మనం చేసి ఎంతోమందికి మనం కూడా సహాయపడాలి అనుకుంటున్నాను.
ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. గురువు గారు కలవక ముందు, కలిసిన తర్వాత వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి? వ్యక్తిగతంగా అంటే చాలా మార్పులు వచ్చాయండి. కనీసం జనరల్‌గా అవుట్‌లైన్స్ చెప్పండి. గురుగారు ఒకటి ఏమంటారంటే మనం వైట్ పేపర్ లాగా ఉండాలి. ఎవరి మీద కోపము, ద్వేషము, కల్మషము ఏది ఉంచుకోకూడదు. ఎదుటి వారు మనం ఇంతకుముందు శత్రువులు అనుకున్నా కానీ శత్రుత్వం అన్నది ఉండకూడదు ఒక మనిషికి, ఒక వ్యక్తికి. దాన్ని మొత్తం సమూలంగా తీసేసుకొని మనం శత్రువుని కూడా మిత్రులాగా చేసుకొని వాళ్ళు ఎదురుపడ్డప్పుడు మనం మందలు ఇవ్వడము, మాట్లాడడము, అలా ఉన్నప్పుడు మన ఔన్నత్యం బయటపడుతుంది. మనం కూడా చాలా వైట్ పేపర్ లాగా క్లియర్గా ఉంటాము. నేను అలాగే ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నాను అని అంటారు. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నా. చాలా మార్పు అయితే వచ్చింది. బాబా ఎట్లయితే ఉపదేశించాడో ప్రవీణ్ గురుగారు కూడా మనకు అలాంటి ఉపదేశాలు అందించాడు. శ్రద్ధ సబూరి అదే కదా బాబా చెప్తుంది. గురువారు కూడా అదే చెప్తారు. స్వామి మీ పేరు? నాగార్జున అండి. మీరు అంటే ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? గురువుగారితో ఉన్న సంబంధం ఎటువంటిది? ఈ ఆలయానికి సంబంధించిన ప్రాశస్త్యం ఎటువంటిది? నాకు గురువుగారు జస్ట్ ఒక 10 నెలల కింద పరిచయం అండి. నేను రాబట్టి 9 నెలలు అవుతుంది. సో ఇక్కడికి రాకముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నాలో ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చిందండి. అంటే స్వతహాగా మనకు చిన్నప్పటి నుంచి తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటాము. బట్ పాటించే విషయంలో మేబీ 30 ఏళ్ళు వచ్చేసరికి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది మళ్ళీ మర్చిపోయినట్టు మనం పని చేసుకుంటున్నాం, వస్తున్నాం, అట్లా కాకుండా కొంత దైవ చింతనలా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత అర్థమైంది. ప్లస్ మెయిన్గా చాలామంది ఈ జాతకాల విషయంలో కానీ, వాళ్ళకు వాస్తు విషయంగా కానీ వేరే వాళ్ళు వెళ్ళేటప్పుడు తోడుగా నన్ను తీసుకెళ్ళడం, ఇంతకుముందు నా అవసరానికి నేను వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే ఎక్కడ చెప్పని విషయాలు ఒకటి నాకు ఇక్కడ బాగా స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జాతకాలు చూసేటప్పుడు ఏక నక్షత్రం బయట పెట్టేస్తున్నారు, ముహూర్తాలు, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. బట్ తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మా భార్యది నాది కూడా ఏక నక్షత్రమే. సో నేను చాలా ఇబ్బందులు పడ్డా. అంటే అది తప్పు ఆమెది అని నేను అనలేను, తప్పు నాది అని నా మీద వేసుకోలేను. నక్షత్ర బలం, పరిస్థితులు, వాతావరణం అంతా. అంటే ఇక్కడికి వచ్చే ముందు నేనేమనుకున్నా, అరే నేను ఇంత మంచుకున్నా, నా భార్య ఎందుకు ఇట్లా ఉంది, అంటే నేనేం తప్పు చేస్తున్నా, చూస్తుంటే నా తప్పు దొరకట్లేదు, ఆమె తప్పు దొరకట్లేదు. ఆమె తరపున ఆమెకు కరెక్టే అనిపిస్తుంది, నా తరపున నాకు కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఏం జరిగిందంటే, ఆమె దగ్గర ఆలోచన విధానం మార్పు జరిగింది, నా దగ్గర కూడా ఆలోచన విధానం మార్పు జరిగింది. సో ఇలాంటి విషయాలు ఏంటంటే కొంతమంది ఓపెన్గా షేర్ చేసుకోవడానికి భయపడతారు. నాకు ఆ భయం లేదు, నాకు గురూజీ ఉన్నారు, నాకు ఆ భయం లేదు. సో అందుకే ఓపెన్గా షేర్ చేసుకుంటున్నా. సో నేను ఇంత షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది అంటే, నేను పడ్డ బాధ ఇంకోటి పడొద్దు మళ్ళీ. సో అట్లా అదొక విషయానికి వస్తే, ఇంకోటి శుక్రాచార్య వేదాంగ యూనివర్సిటీ నుంచి మా గురూజీకి పిహెచ్డి ఇవ్వడం జరిగింది, వాస్తు డాక్టరేట్. సో వాస్తు విషయానికి వచ్చిన ఎలాంటి గురుగారి దగ్గరకు ఒక సమస్య అని వస్తే ముందు ఒక పర్టికులర్ టైం ఇస్తారు. ఆ టైంలో మనం కలిసి నిమ్మలంగా మనకున్నది ఓపెన్గా మాట్లాడుకుంటే ఆయన ఒక సొల్యూషన్ ఇస్తారు. సో ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగి సమస్యకు పరిష్కారం దొరకట్లేదనే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రిజల్ట్ వచ్చేదాకా కొంతవరకు పూర్తిగా విశ్వాసం ఉన్న తర్వాత మనకు ఒక రిజల్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకే ఒక పూర్తి విశ్వాసం వచ్చేస్తుంది. స్వామి అంటే చాలామంది కూడా ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా దైవాన్ని కోరేది, గురువుని కోరేది, ఏదో ఒక రెమెడీ, పరిష్కారం ఉండాలని కోరుకుంటారు. మరి ఇక్కడ అలాంటి పరిష్కారం ఏ రూపంలో మనకు ప్రభావితం అవుతున్నాయి? ఇప్పుడు ఏ రూపంలో ప్రభావితం అవుతున్నాయి అంటే, మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చేంత పరిజ్ఞానం నా దగ్గర లేదు. కాకపోతే నేను నా అనుభవం చెప్తున్నా. నాకు ఇంతకుముందు డబ్బు విషయంగా కానీ, నేను ఒక పని కోసం వెళ్తే ఆ పని విషయంగా కానీ, అంటే నన్ను ఇక్కడికి రాకముందు కొంతమంది వ్యక్తులు నా గురించి ఆలోచించే విధానం కానీ అది ఇక్కడికి వచ్చినాక మారింది. అంటే బేసిక్గా నేను మంచోని అని నేను చెప్పుకోను, కానీ నేను మంచోన్నా కాదా అనేది చూసేటోళ్ళకైతే అర్థమవుతుంది కదా. సో వాళ్ళు ఇంతకుముందు నా గురించి ఆలోచించే విధానము, నేను ఇక్కడికి పూజకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నా గురించి ఆలోచించే విధానం కానీ, నేను ఒక ప్రయత్నం చేస్తే ఇంతకుముందు ఆ ప్రయత్నం ఎంత కష్టపడితే అయ్యేది, ఇప్పుడు ఎంత కష్టపడితే అవుతుంది అనేది స్వతహాగా అనుభవం. ఇప్పుడు మీరు గురువు గురించి వచ్చి శిష్యుని అడుగుతున్నారు సార్. ఎంత పెద్ద శిష్యుడైనా ఏం చేసినా గురువు గురించి పూర్తిగా ఏ శిష్యుడు చెప్పలేడు నా దృష్టిలో. అది అనుభవంతో, గురువుతో సాన్నత్యం
చేసి తెలుసుకోవాల్సిందే తప్ప మీ మీద చూపిన వాత్సల్యం అంతా మీరు కనపడాలి మీ మాటల్లో. అందరూ ఆ రకంగా చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. బట్ ఉండడం మాత్రం ప్రతి ఒక్క శిష్యుడికి ఉంటుంది సార్. మొత్తం మీద 10 నెలల్లో మీ జీవితంలో చాలా మార్పు జరిగింది. చాలా మందిని కూడా అట్లా గమనించారు మీరు. గమనించాను. ఏ వ్యక్తిని కదిలించినా కూడా ఒకే రకమైన అనుభవాలు, అనుభూతులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కేవలం దైవాన్ని స్మరిస్తూ ఒక 10 నిమిషాల కాలం గడపడం కాదు. ఆ స్మరించిన తర్వాత గురువుగారి ఉపదేశం కూడా ఇక్కడ ఎట్లయితే సాయిబాబా మనకి అనేక రకమైన ఉపదేశాలు అందించారో అట్లాగే ఇక్కడ రజనీ ప్రవీణ్ గారు కూడా అనేక కార్యక్రమాలు నిత్య జీవితంలో మనం ఏం చేయాలో వారు మనకు ఉపదేశించారు. ఆ మార్గాన్ని చాలామంది నడిచి కొద్ది నెలల్లోనే ప్రభావితులయ్యారు. అలా ప్రభావితులైన వారిలో చాలామంది ఉన్నారు. దానిలో ఇంకో భక్తురాల్ని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? ఓకే, మీరు కూడా మీ అనుభవాలు, మీ అనుభూతులు చెప్పండి. గురుగారు నాకు పరిచయం అయింది గత 1 ఇయర్ నుంచి పరిచయం అయినారు. నేను ఇక్కడ వచ్చినాక తెలుసుకున్న కొత్తది ఏంటి అంటే ఒక నక్షత్రాన్ని బట్టి కూడా మనకు మారుతుంది. ఎందుకనంటే మనం పుట్టినప్పుడు జాతకాలు అవి ఇవి చూపిస్తారు. మనం పుట్టగానే రాశి, ఏ టైంకి పుట్టినరు, అది ఇదని అన్నీ చూపిస్తారు. కానీ నక్షత్రం అనేది, నక్షత్రాన్ని బట్టి కూడా మనం మారుతాము అనేది మటుకు నేను ఇక్కడ వచ్చినాక తెలుసుకున్న కొత్త విషయం. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా జాబ్ చేయడం జరుగుతుంది. ఆ జాబ్లో ఉన్న ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడ ఒక 15 రోజులకు ఒక్కసారి ఇక్కడ వస్తే మన థింకింగ్ అనేది ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది. ఆ వైబ్రేషన్స్ ఇప్పుడు నేను గత 1 ఇయర్ నుంచి నేను ఆఫీస్లో ఉన్నది. ఎందుకంటే ఎవరిని ఒక్కరిని కూడా వాళ్ళు ఏదన్నా అన్నా కానీ లేదు ఇది మన వాళ్ళే అన్న ఆ ఫీలింగ్ అనేది నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది నా వ్యక్తిగత జీవితంలో. ఇప్పుడు నేనే కానీ, మా వారే కానీ, మా బాబే కానీ, మా వారిది మా బాబుది ఏక నక్షత్రం. అది ఇక్కడ మేము వచ్చేసరికి కూడా మాకు ఆ విషయం తెలియదు. ఎవరికి తెలియదు, నా వరకైతే నాకు తెలియదు. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఏక నక్షత్రం ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయా అనేది మాకు అర్థమైంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లోనే, ఈ 1 ఇయర్ కాలంలోనే మా బాబుకు జాబ్ వచ్చింది. మా సమస్యలన్నీ కూడా దాదాపుగా సాల్వ్ అయిపోయినాయి. అయినా కానీ దీన్ని మేము వదలలేక వస్తున్నాం అంతే. 1 ఇయర్ కాలం సరిపోతుంది అని గురుగారు మాకు చెప్పారు. నమ్మకం పెరిగింది అంతే. ఉండలేకపోతున్నాం మేము. ప్రతి 15 రోజులు అయ్యింది అని అంటే వెళ్ళాలి. ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు అన్నా కానీ ప్రాబ్లం లేదు, నేను వచ్చేస్తా. ఇవాళ మాకు ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ ఉంది. వృత్తిపరంగా దేనిలో చేస్తారు? నేను ముల్కనూరు డైరీలో చేస్తానండి. ఇవాళ మాకు మీటింగ్ ఉంది, ఎసెన్షియల్, తప్పకుండా ఉండాల్సిందే నేను. కానీ అక్కడన్నా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకు అనంటే ఇక్కడ వచ్చినాం అనుకోండి ఆటోమేటిక్గా మనం పాజిటివ్ థింకింగ్ అనేది ఇక్కడే నేను చూసిన చాలా మందిలో అదే వచ్చేసింది. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు పరిచయం అయిన వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరం కాలం తర్వాత ఇప్పుడున్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా రిసీవింగ్ అనేది లేకుంటే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునేది, నేను వాళ్ళని రిసీవ్ చేసుకునేది ఆటోమేటిక్గా చేంజ్ అయ్యడం అనేది నాకు ఇక్కడ కనబడింది. మనం ఇది నేర్చుకునేది ఎన్ని కోట్లు పెట్టినా కానీ మనం బయట ఎక్కడ నేర్చుకోలేము. ఇక్కడ వచ్చి మనం 15 రోజులకు ఒకసారి ఉచితంగా మనం ఈ విద్య అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విద్యను మనం నేర్చుకోవడమే కాకుండా ఇంకొందరికి కూడా పంచితే వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మనం ఏం బలవంతంగా తీసుకురావాల్సిన లేదు. ఒక్కసారి రండి చూడండి అంతే. ఒకసారి చూస్తే ఏంటంటే గురుగారు చెప్పిన మాటలు వింటే మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఎందుకోనంటే వస్తే ఏమున్నది అని అంటే ఇందాక తను మాట్లాడుతూ చెప్పారు, పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చుట్లో ఏముంటుందంటే మనం బయటికి పోయినా కానీ మనం ఎక్కడ ఇది కనుక మనం నేర్చుకుంటే ఎంత 100 మంది ముందైనా మనం మాట్లాడగలం, ఎక్కడైనా మాట్లాడగలం, ఏదైనా మనం సాధిస్తాము. ఎందుకంటే నా వెనకాల నా గురువు గారు ఉన్నారు, నేను ఏ తప్పు చెయ్యను అన్న నమ్మకం అనేది మనకు వస్తుంది అంతే. ఇది రజనీ గారి స్వీయ అనుభవం. అంటే రజనీ గారి స్వీయ అనుభవంలో మనం ప్రధానమైన 2 విశేషాలు గమనించవచ్చు. ఒక విశేషం ఏంటంటే చాలామంది వివాహాల కార్యక్రమాలప్పుడు కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఎక్కువగా జాతకాలు గమనిస్తుంటాం, జాతకాలు పరిశీలిస్తాం. కానీ ఇక్కడ అంతా కూడా నక్షత్ర బలం. ఏక నక్షత్రం అయితే సమస్యలు ఏమిటి, నక్షత్రాలకు సంబంధించి మన స్థానం ఎలా మారుతుందనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఇక్కడ ప్రధాన విశేషం ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నట్లుగా ఇక్కడెక్కడ కూడా ఒక రూపాయి ఆశించి చేసే కార్యక్రమాలు కాదు. ఇదంతా కూడా ఉచితంగా సలహాలు కావచ్చు, సహకారం కావచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న గుడి పూజారులను కూడా వారి అనుభవాలను కావచ్చు లేదా వారి యొక్క అధ్యయనం కావచ్చు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా బ్రాహ్మణకు సంబంధించి ఎంతో విద్వత కలవాళ్ళు ఉంటారు. మరి అటువంటి ఒక పట్టాన కొన్ని కూడా అంశాలను, ఆలోచనలను వేరే వాళ్ళతోని పంచుకోవడానికి సిద్ధపడారు. ఇక్కడ ఇద్దరు కూడా సాయిబాబా గుడికి సంబంధించిన పూజారులు ఉన్నారు, అన్వేష్ శర్మ కానీ, శ్రీకాంత్ శర్మ కానీ. మరి వీరిద్దరికి సంబంధించింది ఈ జాతకాలకు సంబంధించిన నమ్మకం ఎలా కలిగింది, చాలామంది ప్రజలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు నమ్ముతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా అన్వేష్ శర్మ గారు చెప్పండి, మీరు గమనించిన అంశాలు చెప్పండి. ఈ యొక్క సద్గురు సాయినాథ మందిరాన్ని బ్రహ్మశ్రీ
ఆకుల రజనీ ప్రవీణ్ కుమార్ గారు ఆలయ వ్యవస్థాపకులుగా ఉంటూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా 30 సంవత్సరాల వరకు తన యొక్క జీవిత కాలాన్ని అంతా కూడా గడుపుతూ నేను కూడా నన్ను కోరి వచ్చినటువంటి ఒక దేవాలయానికి నిర్మించి ఉన్నాను. వచ్చినటువంటి నా భక్త మహాశయులందరూ కూడా అదేవిధంగా దైవ మార్గాన్ని ఎంచుకోవాలని ఆ యొక్క స్వామివారి ఒక గురువును ఆశ్రయించి ఈ యొక్క సద్గురు సాయినాథ మందిరాన్ని స్వామివారు ఆ యొక్క ఆకుల రజనీ ప్రవీణ్ కుమార్ గురువు గారు ఈ యొక్క స్వామివారి యొక్క సద్గురు సాయినాథ మందిరాన్ని వ్యవస్థాపకులుగా నిర్మించి ఉన్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి స్వామివారు కొన్ని అధ్యయనాలు, కొన్ని పుస్తకాలు అన్నీ కూడా చదువుతూ ఆ యొక్క జ్యోతిష్యము వాస్తు మీద ఒక పట్టును ఏర్పాటు చేసుకొని ఒక నక్షత్రాన్ని కనుగొన్న తర్వాత ఆ నక్షత్రం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏవి ఉంటాయి, ఆ ఫలితాలతో ఆ కుటుంబం ఏ విధంగా ఉంది అని అనేకమైనటువంటి ఎంతోమంది కుటుంబాలను అందరినీ కూడా ఆ యొక్క ఆకుల రజనీ ప్రవీణ్ కుమార్ గురువు గారు ఆ యొక్క కుటుంబాలలోకి వెళ్ళి వారిని పరీక్షించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ వారికి ఆ సమస్యల నుండి బయటికి వెళ్ళేటటువంటి ఫలితాలు ఏ విధంగా చేసుకుంటే ఏ ఫలితాన్ని మీరు పొంది ఆ సమస్యల నుండి మీరు బయటపడతారు అనేటటువంటి అన్ని విషయాలన్నీ కూడా చర్చన చేసుకుంటూ స్వామివారికి వారందరికీ కూడా సకలమైనటువంటి పరిహారాలన్నీ కూడా తెలియజేస్తూ సకలమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేస్తూ సకలమైనటువంటి శుభాలన్నీ కూడా ప్రతి ఇంటికి తనను కోరి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఆకుల రజనీ ప్రవీణ్ గురువు గారు ఈ యొక్క సకలమైనటువంటి శుభాలన్నీ కూడా వారికి పొందే విధంగా చేస్తున్నారు. మీరు వైదికుల కుటుంబానికి చెందినవారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది జాతకాలు ముహూర్తాలు మాత్రమే చూస్తారు. ఇక్కడ నక్షత్ర బలాన్ని బట్టి అసలు నిజానికి ఒక ఎన్ని సమస్యలు ఏర్పడతాయి, ఎన్ని సమస్యలు దూరం అవుతాయి అనేది ఆకుల రజనీ కుమార్ గారు మనకు ప్రవీణ్ గారు చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది వాస్తవం? మేము ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. 2 years నుండి ప్రత్యేకంగా ప్రతి నెలకు 2 మాసాలు, ఒకటి చతుర్దశి మరి పౌర్ణమి. పౌర్ణమికి రుద్రహోమము, పౌర్ణమికి సుదర్శన హోమము, అలాగే చతుర్దశికి రుద్రహోమం జరుగుతుంది. ఇది ప్రతి మాసానికి 2 మాసాలు జరుగుతాయి. ఈ యొక్క గురుగారు కూడా ఏక నక్షత్రం, ఇంతమంది భక్త మహాశయులందరూ చెప్పినట్టుగానే వస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఏక నక్షత్రము, అలాగే వారికి ఉన్నటువంటి భార్యాభర్తలు కానివ్వండి, వాళ్ళ కుటుంబంలో యజమానికి ఉన్నటువంటి కుమారునికి ఉన్నటువంటి ఏక నక్షత్రము, ఆ నక్షత్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఆ నక్షత్రాల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా వారికి తెలియజెప్తూ వారు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చిన తర్వాత గురుగారు మొదటగా అడిగే ప్రశ్న, మీ నక్షత్రం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి? ఆ నక్షత్రానికి పట్టుకొని ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తి యొక్క పూర్తి సమస్య అంతా కూడా ఆ వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్యలంతా కూడా తొలగింపజేసుకోవడానికి ఎన్నో ఫలితాలన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి, ఈ నివారణ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా అక్కడికి వెళ్ళకండి, వెళితే మీకు ఇబ్బంది అవుతుంది, అది కొనాల గురుగారు అని అడగగానే అది దానికి వెళ్ళిన తర్వాత దాని స్థానబలం అక్కడ ఉందా లేదా అటువంటి స్థానబలాలన్నీ కూడా తెలుసుకోండి. వారికి ఆ స్థానబలం ఉంటేనే అక్కడికి వెళ్ళవచ్చు. ఒక వ్యక్తి ఆ నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క గ్రామానికి కానీ వేరే ప్రదేశానికి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ స్థానబలం ప్రధానంగా ఆ వ్యక్తికి ఉండాలి. అదంతా ముందుగా గురుగారు గమనించుకున్న తర్వాతే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాలా వద్దు అంటే డైరెక్ట్గా చెప్పేస్తారు. ఒకసారి గురుగారు ఒక మాట చెప్తే మళ్ళీ ఆ భక్తులు కూడా వెళ్ళకుండా ఉన్నటువంటి భక్త మహాశయులు ఉన్నారు. గురుగారిని నమ్ముకొని సకలమైనటువంటి శుభాలు పొందినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది మేము కూడా ఇన్ని హోమాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే గురుగారు కూడా మాతోని మేము చేయలేమనుకున్నటువంటి యజ్ఞాలు కూడా గురుగారు మాతో చేయించారు చాలా. నా పేరు అంకం కుమారస్వామి అండి. ఈ గురువుగారు అయినటువంటి ములుగులో సాయిబాబా టెంపుల్ నిర్మాణం చేసినటువంటి శ్రీ ఆకుల రజనీ ప్రవీణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నేను తెలుసుకున్నది ఏమిటంటే, మిగతా జ్యోతిష శాస్త్రవేత్తలకు వాస్తుశాస్త్రవేత్తలకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, వీరు స్థానబలాన్ని బట్టి వాస్తు బలాన్ని బట్టి నక్షత్ర బలాన్ని బట్టి చెప్తారు మనకు ఉన్నట్టుగా. ఫస్ట్ ఒక భక్తుడు కనుక తన బాధ చెప్పుకున్నట్టయితే ఫస్ట్ ఏం మాట్లాడుకుంటే డైరెక్ట్ ఇంటికి వస్తారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థానాన్ని గమనిస్తారు. ఇక నీకు ఈ దశ పెరగడం వల్ల మీ ఇంట్లో ఈ నక్షత్రాలు వచ్చినాయి, దీనివల్ల మీ ఇంట్లో ఈ మంచి చెడులు జరుగుతున్నాయి, దీనిలోంచి బయటపడాలంటే ఒకవేళ కనుక దాన్ని అక్కడే రెమెడీస్ తోటి అంటే ఏదైనా పెంచడము తగ్గించడము లేకపోతే దానికి ఏదైనా అడ్డు కట్టి గోడ కట్టడం లేదో కిటికీ తీసేయడము అట్లాంటి వాటితో ఏదైనా తక్కువ డబ్బులు కడుతున్నట్టయితే స్వయంగా దగ్గర నుండి చేపిస్తాడు. ₹1 బిల్ల పైసలు తీసుకోడు ఆయన ఫీజు ప్రతిఫలాపేక్ష లేకుండా వారు సేవ చేస్తారు. ఒక టీ తాగుతారు, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుతారు. ఇప్పటివరకు నేను చూసింది అదే. అయితే ఎవరికైతే సమస్యలు బాగా ఉండి వాళ్ళ సమస్య నుంచి బయటపడలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రము ప్రతి నెల వారి యొక్క టెంపుల్కి రమ్మని చెప్పంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రుద్రహోమము సూర్యహోమం చేయడం వల్ల మీకు రెమెడీస్ అయిపోతాయి. ఎందుకు రెమెడీస్ అయిపోతాయంటే, ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఎంతో డ్యామేజ్ జరగవలసి ఉన్నప్పటికీ కూడా డ్యామేజ్ ఎందుకు జరగదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతో ముత్తాత ఎవరో చక్కెర పూజ చేసి ఉంటాడు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాలచక్ర పూజ అని చెప్పని ప్రతి నెల 2 సార్లు చేపిస్తారు. కాబట్టి దానివల్ల వచ్చినటువంటి భక్తుల లోపల పెనుమార్పులు సంభవించి వాళ్ళ యొక్క ఆలోచనలలో వాళ్ళ యొక్క నడవడికలలో వాళ్ళు మాట్లాడే పద్ధతులలో పెను మార్పులు సంభవించి తద్వారా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు మంచి జరుగుతుంది.
ఇది నేను ఇప్పటి వరకు వచ్చి ప్రతి ఒక్క భక్తుని దగ్గర కొన్ని వందల వేల మంది దగ్గర నేను 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 విని తెలుసుకున్నటువంటి విషయం నాకు కూడా అదే జరిగిందండి. నేను కూడా బాగుపడ్డాను వారి ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీరు వచ్చిన వారి మీద డబ్బులు ఎక్కువ వజన పెట్టారు అసలే. ఎందుకంటే ఒక ఒక ఇద్దరు జంట వస్తే ఒక వాస్తవంగా ఇప్పుడు ఇవాళ ఈ హోమం కనుక మనం ఇంట్లో చేయించుకోవాలనుకుంటే 65 నుంచి 70 నుంచి 80 వేల దాకా ఖర్చు వస్తుంది. అట్లాంటిది ఒక జంట వస్తే 2,500 రూపాయలు. అది కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇచ్చినా కూడా ఇవ్వకుండా ఆయన పెద్దగా అడగడు, పట్టించుకోడు, డబ్బుల గురించి పట్టించుకోడు ఆయన. ఇది ఆయన చేస్తున్నటువంటి స్వలాభాపేక్ష లేనటువంటి సేవ. ఇది కనుక ఈ విద్య కనుక ఇంకెవరిది కానీ ఉంటే ఎంతో 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 సంపాదించుకోవచ్చు. కానీ వారికి పరిచయమైనటువంటి ఆ సిద్ధపురుషుడో వారి ఇచ్చినటువంటి గురుదక్షిణో కానీ ఈనాటి వరకు మాత్రం ఎవరైనా కనుక దీని విషయంలో కనుక ఎవరైనా ఒక మాట కనుక చెప్తే స్లిప్ అయితే నేను ఛాలెంజ్ చేస్తాను. ఒక 10 రూపాయల నోటు కూడా ఇంతవరకు జోలో పెట్టుకోలేదు ఆయన. తెల్లారు లేస్తే డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవాలి, చెప్పాలి, నా విద్యను అందరికీ ఉపయోగపడాలి, వందల మందికి వేల మందికి ఉపయోగపడాలనేటువంటి కాన్సెప్ట్ ఏదంటే ఇంకా వేరే ఎలాంటి లేదు. మిగతా గురువుల దగ్గర వాళ్ళు ఏదో చెప్తారు ఏదంటారు డబ్బులు దీనికైతే అటువంటి విషయం. ఇది మనిషికి ఇదంతా ఖర్చు పెట్టియవద్దా, ఇది అవసరమా లేదా అనేది కరెక్ట్గా ఆలోచన చేసిన తర్వాతనే వారు ఇది పెట్టుకోండి, ఇంతవరకు పెట్టుకొని సరిపోతుందని చెప్పని అప్పుడు వారికి రెమెడీ ఇచ్చిన తర్వాతనే ఈ వ్యవహారం అంతా నడిపిస్తారు. మీ అనుభవం చెప్పండి. నా పేరు పురుషోత్తమరావు అండి. మాది కాసిందపేట గ్రామము. మేము రామాయణం కడుతున్నామండి. నిర్మాణం సగం ఎక్కువ అయిపోయినాక ఆటంకాలు వచ్చి ఆగిపోయింది. ఎందుకో ఏం చేయాలని అందరినీ విచారిస్తే జితేంద్ర ద్వారా మాకు గురి పరిచయం చేసి మాట్లాడించిండు. ఆయన కలిసి మా కాసిందపేట గ్రామానికి విజిట్ తీసినాము. అతను వచ్చి చూసి దాని టైము ముహూర్తం చూసి అన్ని లెక్క చేసి దీనికి కొంచెం శని దోషం వచ్చింది, దానికి కొంచెం మీరు హోమం చేయాలి, హోమం చేస్తే మీకు ఆటోమేటిక్గా అదే నిర్మాణం పూర్తి అవుతుంది అని మాకు సహకరించి చెప్పిండు. అదే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి హోమంలో పాల్గొన్నాం. ఇదే ఫస్ట్ సారి మేము వచ్చుడు. మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం కానీ, పరిస్థితి కానీ, మాట్లాడిన విధానం కానీ, పూసే విధానం అంటే ఇదే ఫస్ట్ కదా మేము చూసినాం. ఇది కంటిన్యూ ఇంకో 2 సార్లు వచ్చేదంటే మీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది పని అని గురూజీ గారు చెప్పారు. అదే మేము పాటిస్తామని ఆలోచన. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. రజనీ ప్రవీణ్ కుమార్ స్వామి గారి దగ్గరికి, గురువు స్వామి దగ్గరికి మీరు ఇంటర్వ్యూ తీసుకుందానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మా రజనీ ప్రవీణ్ కుమార్ గురుస్వామి దగ్గర డాక్టర్లు ఎక్స్రే రిపోర్టు లేకుంటే స్కానింగ్ రిపోర్టు చూసి మెడిసిన్ రాస్తాడు. కాకపోతే మా గురుస్వామి గారు మాత్రం మీరు పుట్టిన నక్షత్రం చెప్తే నీ జాతకం జరిగిపోయిన పరిణామాలు, జరగబోయే పరిణామాలు బ్రహ్మాండంగా చెప్తాడు. మా గురుస్వామి దగ్గరికి మీరు వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోగలరని మనవి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు ఒక ప్రాధాన్యత గల ప్రదేశంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అటు ఆ సద్గురు సాయిబాబా ఎవరైతే ప్రపంచానికి మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని అందించాడో ఆయన సమక్షంలో మరొక గురువు గారు ఉన్నారు, ఆకుల రజనీ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు వందలాది మంది నిత్యం ఆకర్షిస్తుంటే చాలామంది కూడా వారిలో ఉన్న గొప్పతనాన్ని ఒక్కసారి పరిచయం చేయమని సుమన్ టీవీ కార్యాలయానికి అనేక మంది ఫోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళే తొవ్వలో ఇటువంటి పరిస్థితులలో ఆ గురువు గారు ఏమి ఉపదేశించారు, మిగతా గురువుకు అంటే జ్యోతిష్యం, వాస్తు విపరీతమైన పరిస్థితులలో వారు ఎలాంటి ఉపదేశాలు అందించారు తెలుసుకునే ప్రయత్నం స్వయంగా వెళ్ళాం. చాలామంది కూడా భక్తులు ఎంతో ఆనందంగా అసలు నక్షత్రానికి ఉన్న గొప్పతనాన్ని గురువుగారు ఎలా చెప్తారు, ఒక జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఎలాంటి ఉపదేశాలు అందిస్తున్నారో వారే చెప్పడం జరిగింది. నిజానికి స్వయంగా మనం వారితోనే ఉన్నాం. గురువుగారికి పని తొందర ఉన్నప్పటికీ కూడా ఒక 5 నిమిషాలు వెచ్చించే పరిస్థితి ఉంది. ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ గారు, చాలామంది నేను ఇంతకుముందుగా చెప్పినట్లుగా ప్రారంభంలో చాలామంది జాతకాలు, ముహూర్తాలు చూస్తుంటారు, దానిలో మార్పులు చేర్పులు. కానీ నిజానికి నక్షత్రం దీనికి అన్నిటికంటే బలమైనదని చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు కూడా మా అనుభవంలో కూడా ఎవరు లేరు. అసలు మీకు ఇలాంటి పరిశీలన చేయాలని ఎందుకు అనిపించింది? నేను 20 సంవత్సరాల నుండి జ్యోతిష్యం, వాస్తు మీద అనేక విషయాలల్లో పరిశోధన చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే నక్షత్ర బలంతో పూర్తి స్థాయిలో నిక్షిప్తమై ఉన్నదని నేను కనుగొనడం జరిగింది. అలాగే నక్షత్రానికి ఈ యొక్క నక్షత్రము, ఈ నక్షత్రంతో పుట్టే మన జాతకం నిర్మాణం, ఆ నిర్మాణంలో నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం అయిన నక్షత్రమే మనకు తెలియకుండానే మన యొక్క జీవిత కాలచక్రం, మన యొక్క జాతకం నిర్మించబడును. ఆ నిర్మించే క్రమంలో ఈ నక్షత్రమే ప్రధానంగా నేను తీసుకున్నాను. అంటే ఒక నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆ జాతకానికి దీనికి ఎట్లా అన్వయిస్తారు? చాలామంది కూడా పెళ్ళిళ్ళప్పుడు నక్షత్రాలు ఎవరు చూడరు ఎక్కువగా. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే జాతకాలను చూస్తారు. కానీ జాతకాల కంటే కూడా ప్రధానమైనది స్థానబలం.
ఆ స్థానబలంతో ఈ నక్షత్రం అనేది ఉద్భవిస్తుంది. ఈ యొక్క స్థానబలానికి నక్షత్రానికి 2 కలయికతోటే మన జాతకం నిర్మాణమై ఉంటుంది. కానీ అందరూ ఏమనుకుంటారంటే మన జాతకం బాగుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ కాదు. జాతకం కంటే కూడా స్థానబలం ప్రధానమైనది గొప్పది. స్థానబలం కరెక్ట్ ఉన్నప్పుడు ఈ నక్షత్ర బలం అనేది ఏమీ చేయదు. నా అనుభవంలో నేను పరిశోధన చేసిన అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఇది. ప్రవీణ్ కుమార్ గారు, అంటే ఒక వివాహాలప్పుడు ఏకగోత్రీయులు వివాహం చేసుకోకూడదు అంటారు. అట్లాగే ఏక నక్షత్రం రావటం వల్ల చాలామంది తెలియకుండా ఏక నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు ఉండొచ్చు. అట్లా ఏక నక్షత్రం రావటం వల్ల జరిగే అవరోధాలు, ఆటంకాలు ఏమిటి? అందరూ ఏమనుకునే విషయం ఏంటంటే అందరూ ఏక నక్షత్రంతో కొంతమంది కొన్ని నక్షత్రాలు ఏక నక్షత్రంలో పెళ్లి చేసుకోవడం మంచిది, శుభకరం. కొన్ని నక్షత్రాలు మాత్రం చేసుకోకపోవడం మంచిది. అలాగే ఏక నక్షత్రంలో ఒక కుటుంబంలో తండ్రి నక్షత్రంతో పుట్టిన పిల్లలు అదే నక్షత్రం బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, ఏక నక్షత్రంగా జన్మిస్తే ఆ ఇంట్లో కుటుంబంలో కొంతవరకు ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరత్ర ఆర్థిక సమస్యలతో కావచ్చు, ఆ విషయాలు కంపల్సరీ ఉండడం జరుగుతుంది. నేను పరిశోధన చేసిన ఈ గృహ నిర్మాణ విధానంలో చాలామంది ఏ మనిషి అయినా కూడా అంటే దైవ కృప లభించాలని, లేకపోతే జ్యోతిష్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే ఏదో ఒక పూజ వల్ల ఒక ఉపశాంతి కలగాలని ఆలోచిస్తారు. మరి మీరు ఎలాంటి ఉపశాంతి కలిగిస్తున్నారు? ఒకవేళ వారికి తెలియకుండానే జన్మతః ఒక నక్షత్రం వల్ల ఒక ఏక నక్షత్రంలో పుడతారు, మరి అటువంటిప్పుడు ఎలాంటి రెమెడీ ఉంటుంది? ఏక నక్షత్రంతో పుట్టినప్పుడు దానికి కావాల్సిన రెమెడీ అనేది చేసుకోవచ్చును. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. ఆ ప్రతి సమస్య పరిష్కారానికి కొన్ని మార్గాలు మనం ప్రకారంగా దాన్ని వెళ్ళినచో ఆ కార్యక్రమం అనేది విజయవంతంగా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క మన యొక్క నక్షత్రంలో దోషము ఉన్నప్పుడు మనం కాలచక్ర పూజ చేయడంలో ఎంతో శ్రేష్టము. ఆ కాలచక్ర విధాన పూజ ఇది వెనుకటి పురాతనమైనది విషయము. ఈ విషయంలో మాస శివరాత్రి రోజు, అలాగే పౌర్ణమి రోజు, ఈ ఒక నెలలో 2 సార్లు వస్తుంది. ఆ యొక్క 2 సార్లు వచ్చే కార్యక్రమాన్ని మనము పూర్తి స్థాయిలో చేసుకోవడం వల్ల మన యొక్క కాలచక్రంలో అంటే మన నక్షత్ర దోషంలో కానీ, మన యొక్క విధి విధానాల కాలచక్రంలో కానీ అపసవ్యం ఉన్నప్పుడు సవ్య దిశకు మారే అవకాశాలు 100% ఉన్నాయి. మా భక్తులకు తోటి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నేను చేయించడం జరుగుతుంది. అలా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మాస శివరాత్రి, పౌర్ణమి, శివరాత్రి రోజు రుద్రహోమం చేయించడం, అలాగే పౌర్ణమి రోజు సుదర్శన హోమం చేయించడం జరుగుతుంది. అనేక కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయించుకొని వాళ్ళు ఎన్నో రకాలుగా ఫలితాలు పొందారు. ప్రవీణ్ గురుజీ గారు, అంటే చాలామంది భక్తులు కూడా నేను ప్రారంభంలో వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, తప్పనిసరిగా అంటే ఇక్కడ కాలచక్ర పూజలు విశేషమైనవి. అంటే ఈ కాలచక్ర పూజలకు సంబంధించి ఎట్లా నిత్యం అంటే నెలకు 2 సార్లే చేస్తారా, ఇంకేమైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయా? కాలచక్ర పూజ మాస శివరాత్రి రోజు, పౌర్ణమి రోజు మేము కుటుంబ సుభిక్షం కోసం చేయడం జరుగుతుంది. అలాగే అవసరాన్ని అంటే వాళ్ళకు కుటుంబ పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఏది అవసరం ఉంటో అది మాత్రము చేయించడం జరుగుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి పూజకు తప్పనిసరిగా, ఎందుకంటే మనం కూడా కలికాలంలో ఉంటున్నాం, ప్రతి పూజ కూడా అంతో ఇంతో రుసుమోసులు చేస్తారు. ఇక్కడ ఎవరు కూడా ప్రవీణ్ గురుజీ గారు ఇంతవరకు డబ్బులు తీసుకోరనేది అంటే ఏ నోట విన్నా కూడా అది ఎక్కడ కూడా అనిపించిన మాట కాదు కదా, భక్తుల మనసు నుంచి వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది దేవుడిచ్చిన వరం నాకు. అది నాకు వచ్చిన విద్యను 10 మందికి తెలియజెప్పాలనే అంశంతో ఆ యొక్క ఈ విషయాన్ని నేను ప్రారంభం చేయడం జరిగింది. ఆ ప్రారంభంలో ఒక్కొక్క అడుగు వేసి ఈ రోజు కొన్ని వందల మంది వేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇది దైవ సంకల్పం అని అనుకుంటున్నా. కేవలం ములుగు సాయిబాబా దేవాలయంలోనే ఈ పూజలో పాల్గొనడం మాత్రమే ఒక మార్గమా? మిమ్మల్ని స్వయంగా సంప్రదించవచ్చా? లేకపోతే కొంతమందికి ఇంట్లో నుంచి బయటికి రావడం కుదరదు, అంటే వేరు కారణాల వల్ల, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఉపశమనం కలిగిస్తారు? గృహంలోని నక్షత్రం కంటే గృహ వాస్తు అనేది ప్రధానం. నా దృష్టిలో ఎన్నో కొన్ని వేల కుటుంబాలు పరిశీలించడం జరిగినది. ఆ పరిశీలనలో గృహవాస్తు అనేది ప్రధానం. అందుకే నేను ప్రతి ఒక్కరి ఇంటికి నేనే వెళ్ళి ఆ యొక్క గృహ సమస్య అంటే మీరు నక్షత్రాలు చెప్తే మీ నక్షత్రాలను బట్టి మీ గృహంలో ఏది సమస్య ఉన్నదనేది ముందుగా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకు నిర్ధారణ చేసి చూపించడం జరుగుతుంది. రాని పక్షంలో కూడా నేను ఎన్నో కుటుంబాలకు ఇళ్ళకు వెళ్ళి చూసి ఆ యొక్క సమస్యను పరిష్కరించడం కూడా జరిగింది. ఇంకో గొప్ప విశేషం మేము గమనించింది, తెలుసుకున్నది ఏమిటంటే మీరు ఆ వ్యక్తి పరిచయం లేకున్నా ప్రారంభంలో రాగానే వాళ్ళ నక్షత్రాలు చెప్పగానే వాళ్ళ ఇంటి స్వభావాలు ఎలా ఉన్నాయో చాలామందికి చెప్పగలుగుతున్నాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది? బాబాగారు ఇచ్చిన దైవ సంకల్పం. అలాగే ఈ కొన్ని సంవత్సరాల నుండి హోమాలు ఈ ప్రక్రియ ద్వారా కొంతవరకు ఇదొక రుద్రహోమం, లక్ష్మీ నరసింహస్వామి సుదర్శనం చేయడం వల్ల ఇది వచ్చిందని అనుకుంటున్నాను. దైవ సంకల్పంతో వచ్చిందని అనుకుంటున్నా.
ఆ యొక్క ఈ విద్య. అంటే ప్రవీణ్ కుమార్ గారు మీకు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ నేను ఇది భక్తుల కోసం అడగక తప్పట్టట్లేదు. చాలామంది వాస్తు జ్యోతిష్యులను సంప్రదించినప్పుడు ఏమిటంటే వెంటనే ఈ నిర్మాణాలు కూల్చేయమనో ఇది మార్చేయమనో చాలామంది చెప్తుంటారు. మీరు మార్చలేదు, ఇంతవరకు అలాంటి పద్ధతులు చెప్పలేదని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి అలాంటి రెమెడీలు ఎలా చెప్తారు? కొన్ని నక్షత్రాలను బట్టి మనం జన్మించే క్రమంలో ఒక నక్షత్రం నా దగ్గరికి వచ్చి ఈ నక్షత్రాలు ఉన్నాయని చెప్పినచో అప్పుడు నేను ఆ యొక్క గృహ నిర్మాణం ఈ ఇల్లు ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. అవి చెప్పినప్పుడు ఆ యొక్క నిర్మాణంలో ఎలాంటి లోపాన్ని కూడా సరిచేసే అవకాశం ఉన్నదా లేదని ఫస్ట్ పోయి చూసిన తర్వాత దాన్ని చేసేదాన్ని బట్టి ఆ యొక్క దానికి రెమెడీ తయారు చేసి చేయగలుగుతున్నాను. ప్రవీణ్ గారు చివరగా చెప్పండి, ఒక నక్షత్రంలో జన్మించామని అప్పుడు రాసుకోవటానికి ప్రారంభంలో చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇలాంటప్పుడు భక్తులకు సంబంధించి లేదా ఇబ్బందులలో ఉన్న వాళ్ళందరికీ వరంగల్ వాళ్ళకు కావచ్చు, ఇతర భక్తులకు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కావచ్చు, ఎలాంటి ఉపదేశాన్ని అందిస్తారు, సలహా ఇస్తారు? ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే నక్షత్రం ప్రధానం, దాంతో పాటు స్థానబలం ఇంకా ప్రధానం. స్థానబలంతో నక్షత్రం పుడుతుంది. స్థానబలం అంటే సార్? స్థానం అంటే మన గృహ నిర్మాణం, మనం ఉండే నివాసం. ఆ నివాస స్థానం నుంచే నక్షత్రం పుడుతుంది. మీరు దీనికి కావాలనుకుంటే మీరు ఒక 4 నక్షత్రాలు ఇవ్వండి, ఆ నక్షత్రాలు ఇక్కడ నుండి నేను చెప్తాను. ఆ యొక్క గృహ నిర్మాణం ఏ విధంగా నేను ఇక్కడ నుంచి చెప్తాను, మీరు చూసుకోండి.